ఈనాటి వాక్య ధ్యానము కొరకై మహాజ్ఞాని వ్రాసిన ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ అధ్యాయము 2వ వచనం వరకు వరుసగా. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము. నీ కోరిక చప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని తొలగించుకొనుము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చదవబడిన వాక్య భాగముల నుండి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. చక్కగా చేతులు పైకి తీసేకి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సభలో ఉన్నవారు కానీ ఆయా చోట్ల ఉండి దేవుని మాటలు ఆలకించే భక్తి కలిగిన సమస్త ప్రజానీకానికి యేసయ్య ప్రేమ కలిగిన నామములో ప్రేమ వందనాలు, శుభాలు తెలుపుకుంటూ ఓ ప్రాముఖ్యమైన సంగతిని మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రజలారా, బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతికి ఇస్తున్న ఒక అల్టిమేట్ మెసేజ్ ఇది. అత్యవసర అధికారిక చిట్ట చివరి సందేశం. ఎవరు కూడా ఈ ప్రాముఖ్యమైన హెచ్చరిక సందేశమును చులకనగా, నిష్ప్రయోజనముగా, సంబంధం లేనిదిగా ఎంచకూడదని ఆలకించి, ఆలోచించి, అంగీకరించి ఆశీర్వదింపబడవలెనని నేను ప్రభువు పేరిట 50 మందికి మనవి చేస్తున్నాను. బైబిల్ ప్రబోధం ఏమిటంటే, ఏదో ఆనవాయితీగా, భక్తిగా, రివాజుగా, వాడుకగా దేవుని పేరట కొన్ని వేడుకలు నిర్వహించడము కాదు, కానీ ప్రతి సంవత్సరము కూడా ఈ రీతిగా ఈ పరిచర్యలు నిర్వహించడం వెనుక ఇక్కడ ఉన్న దేవుని బిడ్డల యొక్క ఆసక్తి ఏమిటి అంటే, మానవులమైన మనకు సృష్టికర్త అయిన దేవుని తీవ్రమైన, ప్రాముఖ్యమైన సందేశపు హెచ్చరిక మనకు చేరాలి. దేవుడి గురించి అందరూ తలా ఒక విధంగా మాట్లాడుకుంటున్నారు, కానీ దేవుడే మాట్లాడుతున్నాడు వినాలి కదా. దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడని, దేవుడు ఇట్లాంటోడు అట్లాంటోడని అందరూ చెప్పంగా వింటున్నాం, కానీ అసలు దేవుడేం మాట్లాడుతున్నాడో, మానవ జాతిని, మానవ జీవితాన్ని ఉద్దేశించి సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడిన కీలకమైన, ప్రాముఖ్యమైన సందేశం ఇదని కొంత సమయమైన దృష్టి సారించి శ్రద్ధగా ఆలకించాలని నేనందరినీ కోరుకుంటున్నాను. బైబిల్ ఏమంటోందంటే, నీ జీవితంలో
నువ్వు సంతోషించు, నీ హృదయాన్ని సంతోషంగా ఉంచుకో, నీ మనస్సు కోరుకున్నట్టుగా నువ్వు చేయి. కాకపోతే నీ హృదయ సంతోషం కోసం, మనోల్లాసం కోసం నీవు చేసిన ప్రతి చర్య సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక దినాన తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆ చర్యల ఫలితాన్ని నువ్వు తప్పక ఆ తీర్పులో శిక్షగానో బహుమానంగానో పొందాల్సి ఉంటుంది. ఇది మాత్రం నిశ్చయం అనే హెచ్చరిక సందేశాన్ని తెలియచేస్తున్నాడు. బిడ్డలారా, ఇది ప్రమాదకరమైన మలుపు. ఇక్కడ కాస్త నిదానంగా వాహనాలు నడపండి అనే హెచ్చరిక సందేశం ప్రాముఖ్యమైంది కాదా? ప్రభుత్వం వారు కానీ, సంబంధిత వారు కానీ ఈ ప్రమాదములో నీవు పడకూడదని, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆయా ప్రమాదకరమైన స్థలాలలో, మలుపులలో హెచ్చరికలు పెడతారు. కానీ వారే స్వయంగా అక్కడికి వచ్చి నీ బండిని ఆపి నిన్ను వెనక్కు నెట్టి వారు డ్రైవ్ చేయరు కదా. దేవుడు అంతకన్నా సహృదయుడు, సచ్ జెంటిల్ గాడ్. నువ్వు ఇలా చేస్తావా చెయ్యవా అని కరతలలో తుపాకీ పెట్టి బెదిరించి చేయించుకునే రోడ్డు పక్కన చీకట్లుగా వచ్చిన బందిపోటు దొంగ రకం కాదు దేవుడు అంటే. ఆయన ప్రేమగల తండ్రి. నీ క్షేమాన్ని కోరుకుంటాడు, నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడు. నువ్వు లేనిపోని చిక్కుల్లో ప్రమాదంలో పడకూడదని కోరుకుంటాడు. అందుచేత ప్రమాదకరమైన ప్రతి చోట నాన్న ఇది డేంజర్, వద్దురా అనే హెచ్చరిక బోర్డులు పెడుతున్నాడు. ఆ హెచ్చరికలని చెప్పడానికి పెట్టుకున్న కూటమే ఇది. నీ జీవితం, నీ డబ్బు, నీ బండి నువ్వే తోలేది. ఇది నా డబ్బు గనక, నా కష్టార్జితం గనక, నా బండి గనక నాకు నచ్చినట్టుగా డ్రైవ్ చేసుకుంటాను అని చెప్పడంలో నీకు సర్వ హక్కులు ఉన్నాయి. కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా వచ్చిన శ్రమంతే నీవే భరించాలి అని హెచ్చరిక చెప్పడం పెద్ద మనుషుల లక్షణం కదా. ఎవడవరా నువ్వు, నా డబ్బు నా ఇష్టం కాదనడానికి నేనేవండి. ఉన్నా లేకపోయినా నువ్వెలా పోతే నాకెందుకు అనుకునే రకం కాదు కాబట్టి ఆయన పనికి పోయినాడు సావద్దు అతను నాకెందుకు అనుకుంటే ఆయన నా రావుతారుగా మారక్కర్లా, భూమి మీదకి రావక్కర్లా, నీ నా పాపాల మీదగా వేసుకోక్కర్లా, మరణ వేదనలు భరించక్కర్లా, సావులోకి వెళ్ళి ఇన్ని బాధలు పడి మనకి ఇన్ని దేవనక్కర్లా. చూడలేకే కదా ఈ ప్రేమంతా. నీ జీవిత కాలంలో ఏమంటున్నాడు? యవనమందు సంతోషపడు, నీ హృదయం సంతుష్టిగా ఉంచుకో, నీ కోరిక చొప్పున ప్రవర్తించు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు అనే మాట మాత్రం జ్ఞాపకం చేసుకో. తీర్పు అనేది ఒకటి ఉంది, తీర్పు అనేది ఒకటి ఉంది. నిన్ను అనుకున్నామే దేవుడు ఎవరికి దూరస్తుడు కాదు అని. సమీపంగా ఉండి ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, మంచి మార్గమును ప్రబోధించుచున్నాడు, ప్రమాదకరమైన చోట్ల హెచ్చరికలు చేయుచున్నాడు, అపాయముల నుండి కాపాడి దాటించుచున్నాడు. అయినా లెక్క చెయ్యక తృణీకరించి తిరుగుబాటు చేసి నా ఇష్టం అంటూ ముందుకెళితే తీర్పనే ఒక దినాన పలాని చోట పలాని సందర్భం ఇలా చెప్పాను, నువ్వు వినలేదు, ఎందుకు ఇలా చేశావు, నాకు జవాబు చెప్పు అని అడుగుతాడు. జవాబు చెప్పాల్సిన స్థితి వచ్చి తీరుద్ది ఖచ్చితంగా. అది న్యాయపీఠం ముందు నిలబడే క్షణం. అమ్మా నాన్న మాట వినని వాడైనా, ఉపాధ్యాయుల మాట వినని వాడైనా, సమాజంలో పెద్దల మాట కూడా బేఖాతరు చేసిన వాడైనా, ఏదో చిన్నచితగా జరిగాక కోర్టుకెళ్తే మాత్రం సొక్క గుండెలన్నీ పెట్టాల్సిందే, చేతులు కట్టాల్సిందే, మైలోడ్ అనాల్సిందే, లేకపోతే యేసు రక్తమే జయం. థర్డ్ డిగ్రీయా దానికన్నా ఇంకే డిగ్రీ ఉంటుందో నాకు పెద్ద తెలియదు, కానీ పేపర్లో రాసిన మాటలే చదివి చెప్తున్నా.
మామూలు ఉండదంట. ఒక ఆయన ఇంటర్వ్యూ చూశాను నేను. ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు ఒళ్ళంతా పరిశీలన చేస్తే ఎక్కడా దెబ్బ కనపడలేదంట, కానీ ఎక్కడ చేయబెట్టినా ఏడుతున్నాడు అంటాడు. అసలు దెబ్బ లేని కాడికి ఎందుకు అట్ట ఏడుతున్నావు? నీకేమన్నా పీడకలు వచ్చిందా ఏంది? ఒంటి మీద అసలు గాయం లేదు అంటాడు. ఇప్పుడు దాకా ఒంటికే గాయాలు ఉన్నాయి, ఇప్పుడు నా మనసు కూడా గాయం అయిపోయింది అన్నాడట. అదేమని అంటే, నేను వాళ్ళు సావశతకు కొడితే నేను వచ్చి అబద్ధం చెప్తున్నా, నాకు కొట్టకుండానే కొట్టారని. నాకేమి మీ సానుభూతి కావాలా? ఒళ్ళు పుండైపోయి నేడుతుంది, ఏది రా దెబ్బ అసలు అని అందరూ అంటున్నారంట. అదేదో డిగ్రీ అంటారంట దాన్ని. దేవుని స్తోత్రం. నేను అనేది ఏంటంటే, దెబ్బ కనపడకుండా ఆ రకంగా కొట్టే సిస్టమ్ ఎక్కడుంటే, మళ్ళీ అప్పీల్ చేసుకుంటా ఛాన్స్ లేకుండా ఓసలు లెక్క పెట్టే సెక్షన్లన్నీ ఇక్కడ చట్టంలో ఉంటే, న్యాయాధిపతి అయిన దేవుడు దోషిని నిర్దోషిగాను, నిర్దోషిని దోషిగాను ఎంచని అద్భుతమైనటువంటి దేవుడు మనోజాతి అంతటికి తీర్పు తీర్చే ఒక మహోన్నతమైన దినమున అంధకారమందలి రహస్యములు వెలుగులోకి తెచ్చి చూపించి తీర్పు తీర్చే ఓ భయంకరమైన దినమున నువ్వు ఎలా నిలబడతావు? ఏ పరిస్థితుల్లో జవాబు చెప్పుకుంటావో ఆలోచించుకో. దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇలాంటి పాపములన్నీ హెచ్చరికలు చెప్పారు. కానీ నా ఇష్టం అనే స్థితిలో నువ్వు వెళితే తీర్పు దినమున లెక్క చెప్పాల్సి వస్తుంది. ఇంకా చెబుతోంది వాక్యం ఏమని? భయంకరమైన రోజులు రాబోతున్నాయట. కులాసాగా ధిలాసాగా విలాసాలు చేసిన జీవితం నీది కదా. నా జీవితం, నా డబ్బు, నా ఇష్టం అనే వ్యవహారశీలలో సాగావు కదా. ఒక రోజు వస్తుందట నీకు, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పే దినాలు నీకు వస్తాయంట. నాకు ఒక ఆశ్చర్యమైన కార్యం ఈ కూటమిలో ఏం కనిపిస్తున్నదంటే, వండి వడ్డించేవారే అంత బలంగా ఉంటే తినే వాళ్ళు ఇంకెంత బలం పొందుతారనిపిస్తుంది నాకు. మామూలు సౌండ్ కాదు, ఒక్కొక్కరికి పిల్లోడు పెట్టిన సౌండ్ కంటే వాళ్ళది ఎక్కువ ఉంది. మీరు కాక పరిచయం చేశారని నాకు మించి అట్రా మీ పరిచయం అంటిపోను. పక్కన వాక్యం జరుగుతుంది, సన్నిధి ఉంది, కుదురుకుండాలని సోయి లేదు. మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చెప్పొచ్చుగా? హల్లెలూయా. మొన్న ఒక దైవజనుడు చెప్తుంటే విన్నా, సంఘంలో 2 రకాల వాళ్ళు ఉంటారంట. ఒకడు ఉప్పు రకం అంట, ఒకడు కరివేపాకు రకం అంట. 100 కేజీ గిన్నెకి సాంబార్ కాస్తే దానికి తగినంత ఉప్పు వేస్తే అందులో కరిగిపోయి కలిసిపోయి దానికి రుచినిచ్చిందే కానీ ఏది ఉప్పు అని చూస్తే కనపడదట, రుచి తెలియడం తప్ప. ఇన్ని గంటలు మరగబెట్టిన సాంబార్లో కరిగిపోయిన ఉప్పు కనబడటం లేదంటే, కానీ చివరిలో వేసిన తాలింపులో గుప్పిడి కరేపాకు పైకొచ్చి కూర్చుంటుందంట, ఎక్కడ అడుగునేస్తే. ఆయన అన్నాడు, నువ్వు ఉప్పు రకమా కరేపాకు రకమా అని. అసలు నాకు జీవితానికి సరిపడా సందేశం దొరికింది అనిపించింది ఆ రోజు. మొత్తానికి రుచినిచ్చిందేమో కనబడతల్లా, గుప్పిడి కరేపాకు వచ్చి పైనుంచి ఉంటుంది. కనుక నువ్వు కరేపాక ఉప్ప అనే అమూల్యమైన సందేశమును ప్రత్యేకంగా మీ కొరకు నేను సమర్పిస్తున్నాను. స్వీకరించగలరు, చిత్తగించగలరు. ప్రభు అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ తోటపల్లి సంఘానికి ప్రత్యేకమైన సమర్పణ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
జరుగుతున్న పరిచర్యే చెప్పే మాటలే మాట్లాడే ఒక 5 నిమిషాలు చూసి 6 నిమిషాలు ఈ రకంగా రేవెట్టెత్తే మరి తీర్పు దినం ఎట్లుంటుంది మీరు ఆలోచించండి. వాక్యములో ఉన్న తేటగా దుర్దినములు రాబోతున్నాయి. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రాబోతున్నాయి. అంతా ప్రమాదకరంగా భయానకంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి నేనేం చేయాలి? నువ్వేం చేయాలి? ఒక్క మాట, సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చేతులెత్తి స్తోత్రం అంటారా? హల్లెలూయా. నీ యవ్వన కాలములో, నీ ఆరోగ్య దినములలో, సమృద్ధి కలిగిన దినములలో ఏ కొరత లేకుండా జీవితం కోరుకున్నవి అనుభవించడానికి సహకరిస్తున్న శరీరం, అందుబాటులో ఆర్థికాలు, చేతి నిండా పనివారు, ఏ వైపు చూసినా క్షేమమే, అంతా ఆనందమే, పేరే సమృద్ధి, ఇంత అద్భుతంగా జీవితం సాగిపోతున్న దశలో ఆయన ఒక్కటి అన్నాడు, నానా 2 గుర్తుపెట్టుకోరా. ఒకటి సృష్టికర్త ఉన్నాడని, 2 ఆయన తీర్పు తీరుస్తాడని. అవి 2 కడుపులో పెట్టుకొని నీ ఇష్టం. ఈ సభలో కూర్చున్న యేసయ్య బిడ్డలు కానీ, మాట్లాడుతున్న సేవకులం కానీ, వింటున్న గ్రామ ప్రజలు, పెద్దలు ఎవరు కానీ, వేరే వేరే అభిప్రాయాలు, వేరే వేరే విశ్వాసాలు, వేరే వేరే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ వేరే వేరే సృష్టికర్తలు ఉండరు కదా, ఒక్కడే కదా సృష్టించిన వాడు. ఆ సృష్టికర్త అయిన మహాదేవుడు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనే విషయాల కొరకే తన నోటి మాటల మూటగా ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని మానవ జీవితానికి ఇచ్చారు. ఏ వస్తువు కొన్న ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు కదా, ఎలా వాడాలో తెలుసుకోవడానికి. మనిషి యొక్క మాన్యువలే పరిశుద్ధ గ్రంథం అని మీకు మనవి చేస్తున్నాను. ఈ బుక్ చదువుకొని ఆ ప్రకారం ఆపరేట్ చేసుకుంటే లైఫ్ని ఇహపర సుఖములు మెండుగా లభిస్తాయి. ఇక్కడ 100 సమృద్ధి జీవనం, అక్కడ నిత్య జీవం అని ప్రభువారు వాగ్దానం చేశారు. మాట తప్పని రోషము కలిగిన మహాదేవుడు ఈ పూట మీ దృష్టికి తీసుకొస్తున్న కీలకమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ మనస్సు నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం, నీ హృదయం నీ ఇష్టం. సంతోషపడు, ఆనందపడు, లైఫ్ని ఎంజాయ్, నీ ఇష్టం బాబు. కాకపోతే 2 గుర్తుపెట్టుకో, సృష్టికర్త ఒకటి నిన్ను చూస్తున్నాడు. నీ చర్యలన్నిటి గురించి రేపొద్దున తీర్పులో లెక్క అడుగుతాడు. ఈ 2 కడుపులో పెట్టుకో, ఇంకేం అక్కర్లేదు. ఈ సభలో ఉన్నవారు కానీ, గ్రామంలో ప్రజలు, పెద్దలు కానీ, మేము చేయుచున్న మనవి ఏమనగా, నీ సృష్టికర్త ఎవరో అనే ఆలోచన మీకు వచ్చిందా? ఏ కారణంతో, ఏ సంతోషంతో నిన్ను సృష్టించుకున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? నీ చర్యలన్నీ వారు గమనిస్తున్నారు. తీర్పు దినమనే ఒక రోజున వరుసగా అడుగుతారు అనే ఆలోచన కలిగిందా? ఈ విషయాన్ని అందరూ గమనించాలని ఈ రాత్రి దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. బిడ్డలారా, తీర్పు దినం ఒకటి ఉంది, ప్రతి దండన దినం ఒకటి ఉన్నది, విమర్శ దినం ఒకటి ఉన్నది. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం ప్రారంభములో విమర్శ దినమని చెప్పాడు. 2 కొరింథీ 5:10లో క్రీస్తు న్యాయపీఠము నిలబడాలని చెప్పాడు. ప్రకటన 20లో క్రీస్తు యొక్క ధవల సింహాసనపు తీర్పులో ఉండాలి అని చెప్పాడు. యెషయా 61లో యెహోవా హితవత్సరమును ప్రతి దండన దినమును ప్రకటించమని చెప్పాడు. అందరూ పదే మీ మనసులోకి మాట్లాడండి. విమర్శ దినము, ప్రతి దండన దినము, తీర్పు దినము. ఆ దినం ఏమిటంట? హృదయ రహస్యములు బయలుపరచబడే భయంకర దినమట. నీవు మనస్సుల్లో చేయుచున్న కుట్రను ఎదుటివాడికి కనిపెట్టి చెబితే గతుక్కుమంటావే. నీ జీవిత కాలములో నీ జీవిత భాగస్వామి కూడా తెలియకుండా మేనేజ్ చేసిన హృదయ రహస్యాలు బట్ట బయలే ఒక దినము రాబోతుందంట. చాలా భయంకరమైన దినం అది. సంస్కారం మాటున లోపల దాచిపెట్టేవే క్రూరత్వం, నిర్లజ్జ, సిగ్గుమాలినతనం. నీ మాటల్లో, చూపుల్లో, స్పర్శలో సంస్కారం వాడి
లోపల నగ్నత్వాన్ని మరుగుపరిచావు. నీ చూపుల్లో తేడా, మాటల్లో తేడా, క్రియల్లో తేడా. ఆశిస్తున్నది ఒకటి, కోరుకుంటున్నది ఒకటి, బయలుపరచాలని తహతహలాడుతున్నది ఒకటి. వీటన్నిటికీ సంస్కారం అనే ముసుగేసి అలా చూపెడుతున్నావు. దేవుని వాక్యం ఈ పూట స్పష్టంగా నీతో నాతో మాట్లాడుచున్నది. 50వ కీర్తన ఒక్కసారి చూస్తారా? 50వ కీర్తన. ప్రియులారా, 21 నుండి 1-2 వచనాలు, 21, 22 వచనాలు. ఇట్టి పనులు నువ్వు చేసినను ఆ, నేను మౌనినై ఉంటుని, ఆహా, అందుకు నేను కేవలం నీ వంటి వాడని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారులారా, దీనిని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించు వాడెవడను లేకపోవును. గమనిస్తున్నారా ప్రజలారా, పెద్దలారా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, కన్ను ఆశించిందల్లా కోరుకొని, మనసు ఆశించిందని అనుభవించి విచ్చలవిడిగా తిరుగుతున్న నీ జీవితం అయితే సృష్టికర్తైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు ఇట్టి పనులు చేస్తున్నా, కళ్ళతో పాపం, మాటలతో పాపం, చేతలతో పాపం, ఆర్థిక నేరం, అక్రమ సంబంధం, అక్రమ సంపాదన, చీకటి సంతోషాలు, యథార్థత లేని ప్రేమరాహిత్యపు పాపిష్టి పనులు, విచ్చలవిడిగా అడ్డగోలుగా బతికేస్తూ కూడా వెంటనే ఎలాంటి శిక్ష రాకపోయేసరికి పర్లేదనుకుంటున్నాడంట. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాశాడు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా పాపము చేయుచున్నారు. అయ్యో ప్రజలారా, ఈడేదైనా తప్పు చేస్తాడు. తప్పు చేసినప్పుడు చిన్న టెన్షన్ ఉండిద్ది. సాయంత్రం దాకా చూస్తాడు, తెల్లారిని ఏదైనా శిక్ష వస్తుంది. ఏ శిక్ష రాకపోయేసరికి అయితే పర్వాలేదన్నమాట. జస్ట్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. ఏదో చిన్న అబద్ధం ఆడావు, చిన్న దొంగతనం చేసావు, చిన్న తప్పుడు మాట మాట్లాడావు, వెంటనే ఒక శిక్ష వస్తాయి. బాబు చూసావా, దేవుడు ఉన్నాడు రోయ్. నిన్ను శిక్షించని దినమున దేవుడు లేనట్ట. అవునండి పాస్టర్ గారు, మరి ఎందుకు శిక్షించలేదు? ఉంటే చెబుతున్నాడు కదా, ఇట్టి పనులు నీవు చేసిన నిన్ను కేవలము మౌనముగా ఉన్నందున నేనును నీ వంటి వాడను అనుకొనుచున్నావు నాయన. కానీ ఇవన్నీ వరుసగా నీ ఎదుట పెట్టి నిన్ను చీల్చివేస్తాను, తప్పించేవాడు ఒక్కడు కూడా ఉండడు. దాని పేరే తీర్పు దినం, దాని పేరే ప్రతిదండన దినం, దాని పేరే విమర్శ దినం, దాని పేరే ప్రతి వాని క్రియల ఫలితం వాడికి అప్పగించే రోజు. మామూలు పిల్లల భాషలో పరీక్షల కాలం కదా. స్కూల్లో విద్యార్థులు, తరగతుల విద్యార్థులు అందరూ ఉత్తమ విద్యార్థులే కాదంటే ఉంది. అసలు భాగోతం బయటపడింది పరీక్షలు రాసి రిజల్ట్స్ వచ్చాక కదా. ముఖ వర్షస్సును బట్టి, డ్రెస్సును బట్టి, మాట తీరును బట్టి, గుడ్ మార్నింగ్ను బట్టి, హాజరు పలికిన తీరును బట్టి వెరీ గుడ్, వెరీ గుడ్, కాసేపు గుడ్ మార్నింగ్ చెప్పినందుకే మొత్తం బతుక్కు కాదు. విద్యా జీవితానికే వెరీ గుడ్ పెట్టాలంటే యేసు రక్తమే చేయ రిజల్ట్స్ రావాలి. అప్పుడు ఒడ్లేయో తాలేయో బయటపడే దేవునికి స్తోత్రం. బస్తాలకు ఎక్కగానే సరికాదు, తూర్పార పడితే తెలుసుది రంగు, దేవునికి స్తోత్రం. రాలే ఎన్ని ఎగిరే ఎన్ని, దేవునికి స్తోత్రం. కాళ్ళకాడ గుప్పుడు పడ్డాయి అంట, ఊరంతా మొత్తం బత్తడి పడ్డాయి అంట. ఎంత తాళ్ళు వచ్చిందో చూసావా? అంతా సుఖం వచ్చేసింది కదండి. ఇప్పుడు తూర్పుగాలే రాకర్లా తూర్పార పడతాకి ప్యానెట్ కూర్చుంటున్నాడు, ఎవడు పడతాడు. అది అక్కడ రాకాసి పైన ట్రాక్టర్ తగిలించాడు, మనం చూశాను నేను.
ఏ క్లాస్ అయినా కొండసెలో పడ్డ మొక్కలు చేసి పారేది ఉంది అది. తూర్పా ఉత్తరమా దక్షిణమా ఆడు ఇష్టం వచ్చింది కాడ పెట్టుకున్నాడు ప్యాను. దిక్కులతో పని ఏముంది, గాలితో పని ఉంది, దేవుని చూసేవాడు ఇప్పుడు పెట్టాడు ప్యాన్ అంతే. ఓ ఎగరబోతా అని నాకు తెలిసి నేను ఆగాను. ఇదే ప్రోగ్రాం లాస్ట్లో నీకు ఉంటుందని అని చెప్పా. అదే మా ఊడు కాబట్టి అందరికీ చెప్పలేంగా. తూర్పారబట్టే రోజు ఒకటి ఉంది. ఇదిగో చేట దేవుని చేతిలో ఉన్నది, చెరిగి పారేస్తాడే రక్తం వెచ్చాయి. మామూలుగా ఉండదు పని. ఇట్టి పనులు నువ్వు చేసినా మౌనంగా ఉన్నందుకు నేను కూడా నీలంటాను అనుకుంటున్నావా? ఓపిక పడుతున్నా నాయన. దేవుని దీర్ఘశాంతం ఇంకా నువ్వు కనిపెట్టుచుండగా అవిధేయులైన వారి దగ్గరికి దేవుని ఆత్మ సువార్త ప్రకటించడానికి వెళ్ళిందని పేతురు మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో రాస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ కూడా చెప్పింది అదే, దేవుని మరచు వారులారా ఒక్కరి గుర్తుపెట్టుకోండి, నేను ఇవన్నీ మిమ్మల్ని అడగబోతున్నాను. ఒక రోజున చీల్చి వేస్తాను, తప్పించువాడున్నాడో. దేవుని మౌనము నీకు లోకువైందా? గత రాత్రి పాడింది అదే, యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త సులకనాయనా. ప్రజలరా, దేవుని బిడ్డలారా, దేవుని మరుచు వరులను దీన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ క్రియలని వరుసగా నీ ఎదుట పెట్టి నిన్ను లెక్కడికి పోయే క్షణం రాబోతుంది. నీకు ఆనంద దినమిది, సుఖ దినమిది, సరదా దినమిది, జాలీ డే, హాలిడే. ఓరి బాబు, స్పెల్లింగ్ ఒకటే పలికితేనే తేడా, హాలియా హోలీ అని ఇష్టం. When Sunday comes, everybody says it's a holidays. Of course, a jolly day, but for us it's a holy day. For the sanctification, for the betterment of the spirit. To prepare ourselves in order to stand before God, to present before God ourselves. That is the day separated for us. And the very blunder is, the very first day of the week called as weekend, which is absolutely nonsense. ఆది అంటే మొదలా చివరా? ఓర్ మీ సైలెన్స్ మండి పోను. మమ్మ ఏమి చదివారా నాయనో, పిల్లగాలు ఇట్టున్నారు. ఆది అంటే మొదలా చివరా? మరి ఆదివారం పట్టుకొని వీకెండ్ అంటాడు ఏమంటారు? ఆడికి ఏం తెగులు పట్టింది? శనివారాన్ని వీకెండ్ అన్న, ఆదివారం వీకెండ్ ఏందిరా అంటే, అఫ్ కోర్స్ దట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద వీకెండ్. సోదేం కాదు. మాట్లాడితే మతి శుద్ధి ఉండాలి. పనికి మళ్ళీ చదివావు. అరే, హెడ్కి టైల్కి తేడా తెలియకపోతే నీకేం చదువురా? తలేది తోకేది రెండు ఒకటేనా? ఎవరుగా? వారాంతము వారారంభము రెండు వేరు కదా. ఈరోజు ప్రభు నీతో ఒక మంచి మాట చెప్తున్నారు. సుఖించు, సంతోషించు. పొద్దుగూకుల దేవుడు అనేవాడు ఏమండి, హాస్పిటల్లో మంచం మీద పడుకున్న ఇన్పేషెంట్ దగ్గర కూర్చున్న నర్సులాగా నీ ట్యాబ్లెట్ కూడా ఆమె వేసి, నీకు నీళ్ళు ఆమె తప్పి, ఇంజెక్షన్ ఆమె పొడిచి అట్లా చేస్తాడా దేవుడు? నువ్వు అచేతనంగా హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు ఆ సేవలు వేరు కదా. ఈరోజు ప్రపంచంలో నర్సులకు అంత విలువ ఉంటా కారణం ఏంటి? డాక్టర్ బరబర్ రాసి వెళ్ళిపోతే ఈ శాఖరంతా చేస్తాను మా తల్లి. 10 మంది పేషెంట్లు అప్పగిస్తే 10 మందికి కూడా ఎవరికి కావాలి అలారం అడిగి పెట్టుకొని, వీళ్ళు పడుకోకుండా పడుకున్న లెగ్గొట్టి నోరు తెరిచి రక్తం వేసేయం, కాసి నీళ్లు పోసి బెల్లేసి సొంతంగా నోరు మూసుకుని తోపికి పోతే వీళ్ళే నోరు మూసేసి. ఎన్ని సేవలండి నాయన. అట్లా దేవుడు 24 గంటలు నీ పక్క నుండి నువ్వు వేసుకోవాల్సిన బిల్లు ఆయన వేసేసి, ఆయనే పొడి చేసి, అట్లుండదు. అట్లా లేకపోతే మనం చేయము అన్నారని సేవకులను పెట్టాడు ఆ నర్సింగ్ జాబులో. మీరు ఆదివారం పెట్టండి రా బాబు, శుక్రవారం పెట్టండి, కొంచెం వెనకబడిపోతే సినిమాల్లో టీవీల్లో పడి రోడ్ల మీద తిరుగుతుంది కంటే మధ్యలో గృహం దర్శించండి, ట్యాబ్లెట్ వేసుకోవడం నువ్వు వెయ్యి వెళ్ళి అని చెప్తుంటే ఆ తిప్పలు మేము పడుతున్నాం. దానికి ఏమంటున్నారు? పని పట్ల లేకుండా కొంపలు మా పెడుతున్నాడంటే పేషెంట్ని చూడొద్దు. దేవుడికి స్తోత్రం. మీరు పెద్దగా ఎందుకు మాట్లాడతలేదు?
హల్లెలూయా. నిన్నేమంటలా నాయన, సంతోషించు, ఆనందపడు, కానీ రెండు 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 పెట్టుకో. ఒకటి, సృష్టికర్త కూడా ఉన్నాడు. నీ క్రియలన్నీ ఒక రోజున లెక్కలో తెస్తాడు. నువ్వు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. దేవుడే ప్రశ్నిస్తే, దేవుడే నిలదీస్తే, దేవుడే మాట్లాడితే చీల్చివేసి ఆ దినమందు ఎవడు తప్పించలేడు, తప్పించుకోలేడు కూడా. ఆది కాండంలో నిమ్రోద్ అని ఒకటి కనపడతాడు. వాడు దేవుని ఎదురు పరాక్రమశాలి అట, వాడు దేవుని ఎదురు వేటగాడంట. సో వాట్, ఎవరు గెలిచారు? నిమ్రోదు మట్టి కరవలేదా? నిమ్రోదే చావలేదా? దేవలోకములన్నీ దూతలు. అలాంటోడు పర్వాలేదనుకున్నాడు, చెల్లుద్దనుకున్నాడు. ఇంత చేస్తున్నాం కాబట్టి ఆ పాటి చెయ్యొచ్చు అనుకున్నాడు. ఇంతమంది నా చేతికి ఉన్నారు కనుక పర్వాలేదనుకున్నాడు. దెబ్బ తినేసింది దేమా, పాతలో మూలకొచ్చేసాడు. ఏది ఆ తేజం, ఏది ఆ వేకువ చుక్క, ఏది ఆ ప్రభావం, మొత్తం పోయింది. ఈ రోజున వింటున్న ప్రజలరా, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మీ దృష్టికి తీసుకుని రాబడుతున్న సువార్త ఏమనగా, నీకిష్టమైనట్టుగా నీ జీవితాన్ని చేయి. నీ జీవితానికి నువ్వే మహారాజువి కాదని వారెవరు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త లేడా? ఆయన చూడట్లేదా? ఒక దినమున తీర్పు అనే దినం లేదా? ప్రతిదండన విధించడా? ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇట్టి పనులు చేసినడు మౌనముగా ఉన్నందున నేను కూడా నీలంటాను అనుకుంటున్నావు. లేదు లేదు లేదు, లెక్క పెడతానా. ఒక గయ్యాలి భార్యను అమ్మాయికి భర్త ఉన్నారంట. అమ్మో, ఈ అమ్మ మహా పవర్ఫుల్ అంట, ఈడు మహాసాత్వికుడు. ఇంకే రోజుకి ఆ రోజు దెబ్బలు తినడానికి సమర్పించుకున్నాడు. వదకు దెబ్బట గొర్రె పిల్లవలే. ఇంకటి సమర్పణే ఆమె దుర్మార్గమే. ఒక రోజున ఇతడి స్నేహితుడు భోజనానికి వచ్చే దినం వచ్చిందట. ఆ ఒక్కరోజు కాళ్ళు పట్టుకుని, ఈ ఒక్క రోజున నిన్ను అధికారం చెలాయిస్తున్నట్లు, నువ్వు నాకు గసగసలాడిపోతున్నట్టు నటించు, నీకు దండం పెడతా. ఆడు వెళ్ళిపోయాక సావశత కొట్టు, రోజు పడతానగా ఆ రోజు కూడా పడతా అని బతిమాలుకున్నాడంట. ఇదేంటి ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ ఒక్కరోజు మా ఫ్రెండ్ వస్తాడు, ఆడి ముందు నేను పెద్ద అడవుడిలాగా తెగ తిట్టేస్తుంటాను, నువ్వు మౌనంగా ఉండు. ఆడు వెళ్ళిపోయి చెత్త కొట్టి పర్లేదు. ఇది నా ప్రెస్టేజ్ విషయం, పరువు విషయం అని కాళ్ళు గడ్డం పట్టుకొని బతులాడితే, సరే 100 తిట్లకి నీకు లైసెన్స్ ఇచ్చా, 101వ తిట్టి చంపేతానందంట. నా బతుక్కి ఎప్పుడు స్వరం పెంచే ఛాన్స్ లేదు, 100 తిట్లు ఏడ తిడతా నేను అని ఒప్పేసుకున్నాడు. వెళ్ళిపోయి 100 చింతపిక్కలో ఎరుకొచ్చి ఆడ పెట్టుకుందంట. లెక్కకి 100 తిట్లకి ఇచ్చిందిగా లైసెన్సు. స్నేహితుడు వచ్చాడు, ఏ పనికి మాలిందాడా, నీళ్ళు పట్టరా, గదిలో తలపడ చేస్తావు అన్న. నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చిందంటే వెళ్ళి చింతపిక్క పక్కెట్టింది. కాసేపటికి నీళ్లు పోతే సరిపోతున్న వేధవాని, టీ అది ముప్పొద్దులా తినడం కాదు, పని నేర్చుకో. పనికి మేల బ్రతుకు నువ్వు ఉన్నాడు. ఇంకో ఇట్టి శుభప్రదన దినం ఒకటి నీ బ్రతుకును వచ్చును నేను ఊహించితివా, నీవు శుభము అని సంతోషపడతాడు. తెగ తిట్టేస్తున్నాడు ఆడు. అయ్య బాబాయ్, ఏమిరా నీ రాజరికము అని ఆడు. నీకన్నా అదృష్టవంతులకు భర్త విశ్వమును కానరాడు నానా అని ఆడు. ఏమేమో చింతకిందులు పక్కన ఎడతాం. ఈ ఫ్లోలీడు ఎప్పుడు తిట్టేశాడో 100 తిట్టేశాడు. తిట్టించుకునే మనిషి లెక్కెట్టుకుంటుంది కానీ తిట్టేవాడు లెక్కెడతలా. ఇక ఆ టయానికి పప్పు తీసుకురామనే కాడికి వచ్చిందంట భోజనంలో. అప్పటికి 100 అయిపోయినాయి. పనికి మాలిందానా, పప్పు కొండ ఎత్తుకురా. ఎత్తుకొచ్చి తల మీద పెట్టి కొట్టిందట. వేడి పప్పు కొండ పగిలింది. నెత్తిమించి తల మీదుగా గడ్డం మీదుగా దిగజారిన వేడి పప్పు ముఖ చర్మమును కాల్చివేయగా
లబో దివోమని ఏడ్చుచుండగా, నా భార్యామణి ఇంత ఉత్తమురాలు కాదనుకున్నాను తిట్లు పడుతుండగా, కానీ ఇంత ప్రమాదకరమైన వ్యక్తి కాదని ఇప్పుడే తెలిసినది. నీకన్నా నేనే నయమని, గుడ్డి కన్నా మెలనయమని ఇట్ట కొట్టించుకోలేదు. ఎప్పుడు నేను ఎప్పుడైనా తిట్టింది కానీ మా ఆవిడి అని అన్నవాడే వదిలిపెట్టి పారిపోయి అంటాడు. నేను మీకు చెప్పే సువార్త ఏంటంటే, సైలెంట్గా ఉన్న కాలం అంతా అమాయకమైన కాలం అనుకోకు, గింజలు లెక్క పెడుతున్నారు. ఆ గింజలు లెక్క పూర్తయిపోతే దేవునికి స్తోత్రం, ఇప్పుడు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయి. ఎప్పుడు ఇలా సాగదా బండి? పిల్లగాడు ఒకడు కొత్తగా సైకిల్ తెచ్చుకొని తెగదొక్కేస్తున్నాడు. చూసేళ్ళందరూ ఆహా ఓహో అన్నారు చిన్నపిల్లలు. నేను ఒకరిని అడిగాడు, ఎంతసేపు దొక్కుతాడు రా స్పీడ్ అని అడిగాను. మనకు ఎట తెప్పుతాను, అందులో ఉంది పడేదాకా దొక్కుతాడు. సింపుల్ సూత్రం, స్పీడ్ ఎంత పడేదాకా. ఎవరికైనంతే. ఈ చరిత్ర మానవ జాతిలో ఉత్థాన పతనాలు, రాజ్యాలు, రాజులు, చక్రవర్తులు, పరిపాలకులు, సామాన్యులు వ్యత్యాసం లేకుండా ఉత్థాన పతనాలు చూసిన చరిత్ర సార్ ఇది. ప్రతి జీవితం పడిలేస్తున్న కెరటమే. జాగ్రత్త నానా, జాగ్రత్త. సముద్ర తీరములో వినిపిస్తున్నంత అలల తాకిడి శబ్దం లోపల వినపడదంట. ఒడ్డుకొస్తున్నప్పుడే అల విరిగి శబ్దం వస్తుంది, లోపల సౌండ్ ఉండదు. సౌండ్ వస్తున్నప్పుడు బేబత్సం అనుకోకు, టైం అయిపోయింది, తిరిగిపోతుందని అర్థం. ఎరగపోడితే సౌండ్ అదే. కాబట్టి ప్రజలారా, దేవుని బిడ్డలారా, నేను మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏమనగా, తీర్పు దినం ఒకటి ఉన్నది, ప్రతిదండన దినం ఒకటి ఉంది. దేవుడే నిలదీసి లెక్కలు అడిగే రోజు ఒకటి రాబోతుంది. చాలా జాగ్రత్తగా భయముగా బ్రతకాల్సిన అవసరత ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి మంచిగా. ఒక్కసారి మీరంతా దానియేలు గ్రంథానికి రండి. దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం నుండి దయతో చదివి సహాయం చేయండి. కావున ఆయన మొదటి నుండి 5:24-25 కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం మీదనగా మెనే మెనే టేకెల్ ఉఫార్సిల్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించును. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచుగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరస్ అనగా నీ రాజ్యమును యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ప్రజలారా, మానవ చరిత్రలో, రాజుల చరిత్రలో గ్రీకు సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యములో అక్షరాల నెరవేరిన ఒక మహాద్భుతమైన చరిత్రక ఘట్టమండిది. ఇది సరదాగా రాసినటువంటి నీచి చంద్రిక లాంటి కథ కాదండి. చరిత్ర, జరిగిన వాస్తవం. పూర్వకాలం ఈ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన రాజ్యములన్నింటిలోనూ బబులోను సామ్రాజ్యము గొప్ప ఖ్యాతి కలిగినది. బాబిలోనియన్ ఎంపైర్ అంటే ప్రపంచంలో నేటి విద్యార్థులకు కూడా చాలా ఘనమైన సమాచారం ఉన్నంత చరిత్ర. ఈ ప్రపంచంలో వ్రేలాడే ఉద్యానవనములు అనే ప్రపంచ వింతలలో ఒకటిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సామ్రాజ్యమే ఆ బబులోను సామ్రాజ్యం. ఆ మహాప్రాకారానికి వాడిన కొన్ని లక్షల ఇటుకలలో ప్రతి ఇటుక మీద తన ముఖ చిత్రమును ముద్రించుకున్న మహాచక్రవర్తి నెబుకద్నెజరు. ఈ మహాచక్రవర్తి కాలంలో వరుసగా నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషు ఈ విధంగా రాజులు వచ్చారు. దేవుని కృపలో 2016వ సంవత్సరం కువైట్ దేశంలో వాక్య పరిచయకి వెళితే కువైట్కి ఎంపీగా పోటీ చేస్తున్న ఒక వ్యక్తి కొరకు ఓ అరబ్ షేక్ గారి కోసం ప్రార్థన చేయమని నన్ను తీసుకెళ్లారు. నా గొప్ప భాగ్యముగాను
వీలైతే 2 ముక్కలు చెప్పే అవకాశం వస్తుందేమని ఆశగాను అనిపించింది. వెళ్ళాను. చెయ్యెత్తు మనిషి, గంభీరంగా స్థురద్రూపిగా ఉన్నాడు, ఆజానుబాహుడు, తెల్లని అంగీ ధరించుకొని వారి కార్పొరేట్ ఆఫీస్కి వెళితే వారు వందనవచనం అయిపోగానే మొదట్లోనే తమ విజిటింగ్ కార్డు తీసి ఇచ్చారు, బిజినెస్ కార్డు. అందులో పేరు చాలా కిలోమీటర్ పొడుగుంది, లాస్ట్లో మాత్రం దర్యావేషు అని ఉంది. నాకు ఎక్కడో ఆశ్చర్యంగా, దర్యావే, ఆర్ యూ ఫ్రమ్ దర్యావేష్ ఫ్యామిలీ అన్నాను. ఎస్ ఆఫ్ కోర్స్ అన్నాడు. మై గుడ్నెస్ అన్నాను. వై, వాట్ హ్యాపెన్, డూ యూ నో దెమ్ పర్సనల్లీ అన్నాను. నో సార్, బట్ వీ హ్యావ్ ఏ great respect towards them because they had a place in Bible అన్నాడు. దర్యావేష్ కుటుంబం మాకు వ్యక్తిగతంగా పరిచయం లేదా, కుటుంబం పట్ల మాకు గౌరవం ఉన్నదని, కారణం వారికి బైబిల్లో స్థానం ఉన్నదండి అన్నాను. ఇజ్ ఇట్ సో అంటే టకటక బైబిల్ ఓపెన్ చేసి ఆ చాప్టర్ చూపించాను. ఎస్, వావ్. నేనన్నాను, మీకు ఎవరు ఈ ముచ్చట చెప్పలేదంటే. నో, జనరల్లీ వి డోంట్ లిసన్ టు బైబిల్. నో, మేము బైబిల్ గురించి వినం కదాయా అన్నాడు. సరే, ఇఫ్ యూ గివ్ మీ 5 minutes ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్. ఓకే, నన్ను తీసుకెళ్ళి టెన్షన్ పడుతున్నాడు, లేనిపోనీ గెలుగుతున్నాడు, ఎందుకు వచ్చిందని. నేనెందుకు అవన్నీ గెలుగుతాను, వారి కుటుంబం పేరు ఇందులో ఉందని చెప్పి, అయ్యా మీ కుటుంబంలో పూర్వీకులు ఉన్నారే, వారికి మాలాంటి దైవజనులు ప్రార్థన చేశారయ్యా, వాళ్ళకి దేవుని మాటలు చెప్పారయ్యా, మీ కుటుంబస్తులు మాలాంటి సేవకుల్ని గౌరవించారయ్యా, వారికి సన్మానాలు చేశారయ్యా, బహుమానాలు ఇచ్చారయ్యా. నేను అడిగాను ప్రారంభ మాటలు, ఆర్ యూ ఫ్రమ్ దర్యావేష్ అన్నాడు. ఎస్ అంటే, దెన్ యు ఆర్ నాట్ ఫ్రమ్ కువైట్. ఐ రైట్? ఎస్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఫ్రమ్ ఇరాన్ అన్నాడు. ఓహో, నేను చెప్పాను, ఈవెన్ ఇరాన్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. You people belongs to Iraq. Of course, my ancestors are. Yes. కేవలం ఒక్క పదాన్ని పట్టుకొని బైబిల్లో వచనాలను చూపించయ్యా. బైబిల్ పుక్కిటి పురాణం కాదు, కథా కాలక్షేపం కాదు, నీతి చిందికల చందమామల పుస్తకం కాదు. ఇది చరిత్ర గ్రంథం, ఉన్నట్టుగా చరిత్రను రికార్డ్ చేసిన పుస్తకం. మీ కుటుంబాల పేర్లు ఇవన్నీ అంటే ఆయన ఆశ్చర్యపోయి, మీరు నమ్ముతారా, కేవలం ఈ 10 నిమిషాల సంభాషణ తర్వాత ఆయన అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు కంటెక్స్ట్ as MP, విల్ యూ ప్లీజ్ ప్రే ఫర్ మీ అన్నాడు. మై గుడ్నెస్, నేను ఎంపీగా పోటీ చేయలేకుండా నా కోసం ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయటమేమో ఉద్యోగం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారికి సువార్త ప్రకటించి, దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు చెప్పి, మీరెందుకు క్రైస్తవ్యం పట్ల మీ అభిప్రాయం ఏంటో, దేవుని సేవకుల పట్ల మీ యొక్క వైఖరి నాకు తెలియదు, కానీ మీ పితరులు, మీ తండ్రులు, తాతలు దేవునికి భయపడ్డారు, దైవ సేవకులు గౌరవించారు, ప్రార్థనలు చేయించుకున్నారు, మీ ఇష్టం అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి సందర్భాన్ని బట్టి నేను దేవుని మహింపరిచాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్న ముక్కలో ఏమిటిందట, ఏమన్నాయి, ఇదంతా బెల్షస్సరు కాలం కదా. ఏమంటున్నాడు, దేవుని ఒక అరచేయి వచ్చి తన గదిలో గోడ మీద రాసిందట, మెనే మెనే టెకెలు ఫోర్షిన్ అని రాశారట. అందులో ఏమిటి తెలుసా విషయం, దేవుడు నిన్ను త్రాసులో తోచగాను కొంచెము తక్కువగా కనపడ్డావు, అందుకని నీ రాజ్యము నీ వద్ద నుండి తీసి వేయబడి వేరొకరికి ఇవ్వబడుతుంది. అయ్యో ప్రజలారా, అతడు పాస్టర్ గారు కాదు, క్రైస్తవుడు కాదు, విశ్వాసి కాదు, చర్చికి వచ్చినాడు కాదు, సందాలు ఇచ్చినాడు కాదు, ప్రార్థన చేయించుకున్నాడు కాదు. నువ్వు నిన్న పాత్రకి ఎందుకు రాలా, శుక్రవారం ఎందుకు ఉపవాసం ఉండలా, ఆదివారం ఎందుకు కోడిగుడ్డు తేలా, ఈ దైత్రం ఏది లేదు ఇక్కడ. విన్నావా? అతడు ఎన్నడూ చర్చికి వచ్చినాడు కాదు, అయినా అతడు ఒక దేశానికి రాజైనా ప్రపంచమును ఏలుచున్న రాజున్నాడు. గ్రామ సర్పంచ్ గారు ఉంటారు, మండల ప్రెసిడెంట్ గారు ఉంటారు, జిల్లా పరిషత్ అధ్యక్షులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రధాన మంత్రులు ఉంటారు. మరి ప్రపంచాన్ని లేవాడు, ఎవరి దేశానికి వారు రాజు. మరి విశ్వమునకు రాజు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడే కదా.
ముఖ్యమంత్రులు ఏమన్నా తేడా చేస్తే ప్రధానమంత్రి ప్రశ్నించే హక్కు కలిగిన వాడైతే, మంత్రులను ముఖ్యమంత్రి ప్రశ్నించే హక్కు ఉంటే, జిల్లా పరిషత్ చైర్మన్స్ని, ఎంపీపీస్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశ్నించే అవకాశం ఉంటే, మరి రాజులను విశ్వ సామ్రాజ్యపతి నేత సృష్టికర్తని దేవుడు ప్రశ్నించడా? ఆయన ఒక మాట అడిగాడు, నిన్ను త్రాసులో తూశాను. గమనిస్తున్నావు బిడ్డ, ఒక రాజుగారి పరిపాలనను దేవుడు ఎప్పటికప్పుడు కాటాలో తోస్తున్నాడంట. తూకానికి ఉందా లేదా మాట, తీరు, పని, వ్యవహారం అంతా. ఆయన సింహాసనములను, ప్రభుత్వములను మార్చువాడై ఉన్నాడని దానియేలు 2:18 రాశాడు. తాను మారని వాడై కాలములను, ప్రభుత్వములను మార్చుచున్నాడు అని వాక్యము రాసిపెట్టాడు. మార్పు నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా, మార్పు పట్ల నీ వైఖరి ఏమిటో అది ఏదైనా, తాను మారని వాడై ప్రపంచములను, పరిస్థితులను మార్చుచున్న దేవుడు ఒకడు ఉన్నాడని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఒక దేశపు రాజండి. అయినా అతని పరిపాలన తూకం వేసి, కాట వేసి, నువ్వు న్యాయానికి తక్కువగా ఉన్నావు, క్రమానికి తక్కువగా ఉన్నావు, ధర్మానికి తక్కువగా ఉన్నావని అతడికి శిక్ష విధించిన, రాజ్యం అతని చేతిలోంచి లాక్కుని పొరుగువాడికి ఇచ్చేసిన ఒక విశ్వ చక్రవర్తి ఉన్నాడు. అతడు నిన్ను కూడా చూస్తున్నాడు ఈ రాత్రి. దేశములను ఏలుచున్న రాజులే వారు ఆయన భక్తులు, ఆయన బిడ్డలు కాదండి. యెహోవా దేవుని విశ్వాసమును దేవునిగా విశ్వసించిన వారు కాదు. తమ భక్తిని తాము చేసుకుంటూ తమ బ్రతుకుతున్న వాళ్ళు. నీ అభిప్రాయాలతో, నీ విశ్వాసాలతో సంబంధం ఏముంది? సృష్టించిన తండ్రి సృష్టికర్త కదా. నాన్న మీద నీకు ఏదైనా ఒక పాయింట్లో కోపం వస్తే నాన్న కాకుండా పోతాడా? అదేమిటండి? దేవుడి మీద నీ అభిప్రాయం మారింది కాబట్టి దేవుడు ఎట్లా మారిపోతాడండి? ఒకప్పుడు ఆయన సృష్టికర్త, ఒకప్పుడు ఆయన నీ రక్షణకర్త. రాబో దినముల్లో న్యాయకర్తగా తీర్పు తెచ్చడానికి రాబోతున్నాడు సుమా. లెక్కలేనట్టుగా, నాకు సంబంధం లేనట్టుగా, నాకేమంత అవసరం లేనట్టుగా ఉండడానికి అవకాశం లేదు. రాజులే తీర్పు విధింపబడినప్పుడు శిక్షకు పాలయ్యారు. గడగడ వణుకుతా పక్కకు జరిగారు రాజులు. ప్రజలారా, ఈ రాత్రి మీకు ప్రకటించబడుతున్న సత్యమేమనగా, సృష్టికర్త ఒకడు ఉన్నాడా లేడా? ఆయనే ప్రపంచాలు నిర్మించాడా కాదా? ఆయనే మనల్ని కలుగజేసినాడా కాదా? ఇప్పుడు చివరి మాట, ఆయనే తీర్పు తీర్చుటకు రాబోతున్నాడు. ఇది మౌనంగా ఉన్న కాలం, నిశ్శబ్దంగా ఉన్న కాలం. అతడు మౌనముగా ఉన్నంత మాత్రాన చేతగాని వాడు నాలాంటి వాడు అనుకోవద్దు. రేపొద్దున్న తీర్పు తెచ్చడానికి రాబోతున్నాడని వాక్యం హెచ్చరిక చేస్తుంది. త్రాసులో కొంచెము తక్కువ కనబడితేనే పక్కన పెట్టేస్తే, కొంచెం కూడా తూకానికి రాని మన బతుకునే పొద్దున తీర్పుకు రాదా? మాటలు తూకానికి మాట్లాడేం ఎప్పుడైనా? చూపులు తూకానికి సరిపోయినాయా? క్రియలు సరిపోయినాయా? సేవ సరిపోయిందా? పరిశుద్ధత సరిపోయిందా? హృదయ విశ్వాస పరిమాణం సరిపోయిందా? హృదయ శుద్ధి తూకానికి ఏది సరిపోయింది మన దగ్గర? అంతా కొరతే, అంతా వెలితే, అంతా లోటే. ప్రసంగిలో మాట్లాడుతున్నాడు, లోపము గలది లెక్కకు రాదు. తాళవృక్షమా, నీతో నా ప్రియురాలను ఎందుకు పోల్చానంటే, నువ్వు తిన్నని దానవు. యాకోబు, నిన్ను శపించుటకు వీల్లేదు, దీవించడమే కారణం ఏంటంటే నీ యందు వంకరతనము లేదు. బాలాకు ఇంటాడు బంగారం ఇచ్చి శపించమన్నా ఎందుకు శపించలేకపోతున్నామంటే, అయ్యో అతను ఎందు వంకరతనం ఏమి లేదు. ఇంకేం శపించమంటావు? అతడు దీవించబడిన వాడే. నువ్వు తిన్నగా ఉన్నంతకాలం, తిన్నని దాని వల్ల వీధిలోకి వచ్చి బ్రతుకు తిన్నగా మార్చుకున్నంతకాలం నీకు ఇబ్బంది లేదు. నీ కానుకలు కోరుచున్నాడా దేవుడు? నీ అర్పణలు కోరుచున్నాడా? నీ డబ్బును కోరుచున్నాడా? వెండి బంగారం నావి కాదా? 1000 కొండల మీద పశువులు నావి కాదా? నేను ఆఖరి కొండ మీకు చెప్తానా? మీ డబ్బు నాకెందుకురా అన్నదా దేవుడు? మరి ఏమడుగుతున్నాడు?
నీ మనస్సు ఆశించినట్లల్లా హృదయం కోరుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. సరే, నువ్వు స్వయంభవుడు కాదు, నీ అంత నీలో రాలేదో. సృష్టికర్త ఒకడున్నాడు. రెండవది, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. రాజులు చక్రవర్తులే తప్పించుకోలేదండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. వాళ్ళేదో చర్చికి వెళ్తున్నారే, ప్రార్థనకు పోతున్నారులే, ఇక వాళ్ళు దేవుడు కనుక వాళ్ళు నమ్ముకున్నారు కనుక వాళ్ళు అప్పగించుకోవడానికి వాళ్ళకి తేడా వస్తే వాళ్ళని అడుగుతాడులే. కాదండి, కాదండి, కాదండి. చట్టమును గౌరవించిన వాడికి గౌరవించని వాడికి కూడా చట్టం వర్తిస్తుంది. నువ్వు దేవుని గుర్తించినా గుర్తించకపోయినా నీ గుర్తింపుతో అయ్యేవాడు దేవుడు కాదు. దేవుడి స్థానం అంత చిన్నది ఉండదు. అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్నటువంటి వాగ్దేవుడు, విశ్వ సామ్రాజ్య చక్రవర్తి, సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, ఒక దినమున నీవు చేసిన పనులన్నీ కూడా నీ ఎదుట వరుసగా పెట్టి చీల్చివేస్తాను. తప్పించేవాడు ఉన్నాడు. ఆ దినము రాకముందే డబ్బు కట్టు, పన్ను కట్టు అంటలేదు. ఆ దినము రాకముందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఒకసారి జ్ఞాపకం చేసుకో చాలు. తప్పిపోయిన కుమారుడు మళ్ళీ పూర్వవైభవం సంతరించుకున్నాడు. కారణం ఏంటంటే అతడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కసారి ఆ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి కన్న తండ్రి కన్నులను గుర్తుకు తెచ్చుకో. నీ కొరకు చేతులు చాపిన దేవుని ప్రేమ బాకును జ్ఞాపకం చేసుకో. మండు టెండలో మారణ హోరముగా ఊరేగింపబడి, మ్రానుకు బిగించబడి, 6 గంటల కాలం సిలువపై వేలాడి, శరీరములో చివరి రక్తబొట్టు వరకు కార్చి, ప్రాణము పెట్టి, మరణము ద్వారా పాతాళముకి ప్రవేశించి, మరణము యొక్క పాతాళముకి అధికారము గల వాడిని నశింపచేసి, మనము పోగొట్టుకున్న మొట్టమొదటి మనిషి నుంచి మనం పారేసుకున్న మన ఆత్మలను మళ్ళీ తీసుకొచ్చి, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మనకిచ్చిన ఒక అద్భుతమైన దేవుణ్ణి ఈ రాత్రి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తీర్పు ఒకటి ఉన్నదని గుర్తుపెట్టుకో. హెబ్రీ పత్రిక 9:1 మాట రాశాడు, మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ మీదట తీర్పు. ఒకసారి మృతి పొందిన తర్వాత మళ్ళీ జన్మ ఉండదు, మళ్ళీ చావటం, మళ్ళీ పుట్టడం ఉండదు. ఒక్కసారి చనిపోతే ఇక తీర్పే, తీర్పే. దేవుని ప్రజలారా, వింటున్న సమస్త ప్రజానీకమా, పెద్దలారా, ఇదిగో దేవుని వాక్కు నీకు మనవి చేస్తుంది. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయంట. నీ ఇల్లే నీకు నచ్చదో, తిండి సహించదో, నిద్ర పట్టదో, పరిస్థితులు మారిపోతాయి. నీవు ప్రేమించిన వారు నీకు ఇప్పుడు ప్రమాదకరంగా కనబడే పరిస్థితులు వస్తాయి. ఆ దుర్దినములు రాకముందే నువ్వు చేయాల్సిందల్లా, నిన్ను సృష్టించింది ఎవరో ఒక్కసారి ఆలోచించు. నిన్ను పుట్టించింది ఎవరో ఒకసారి ఆలోచించు. నువ్వు ఎవరి యందు ఉనికిని చలనమును కలిగి ఉన్నావు ఆలోచించు. జీవ ప్రదాత ఎవరు ఆలోచించు. మరణము నశింపజేయగలవాడు ఎవడో ఆలోచించు. జీవమును, అది కూడా సమృద్ధిగా ఇవ్వగలిగిన వారెవరో ఆలోచించు. మాటలు చెప్పడానికి బోల్దుమంటారు, నాలంటాడు కూడా సరిపోతాడు మాటలకి అయితే. కానీ జీవం పోసేవారెవరో, చావుని చంపేవారెవరో, నీ పాపాన్ని మేదేసుకునేవాడెవడు, నీ శాపాన్ని భరించేవాడెవడు, నీ చావును చంపేవాడెవడు, తన జీవం నీకు ఇచ్చేవాడెవడు, ఇవన్నీ చేసినవాడు యేసు క్రీస్తు ప్రభువు కాక ఇంకెవరైనా ఉన్నారా అని ఒకసారి మీరు ఆలోచించమని అడుగుతున్నాను నేను. ఏదో మత పిచ్చిలో పడి ఏదో డబ్బుల కోసమో స్వస్థతల కోసమో కొబ్బరి సీసా పట్టుకొని తిరుగుతులేదు మేము. సృష్టికర్తని అర్థం చేసుకున్నాం కనుక, రేపటి దినమున దేవుని బిడ్డల తీర్పు అనేది ఒకటి ఉంది కనుక, లెక్క చెప్పుకోవాలి కనుక, మత్తయి సువార్త 11:36 మనుష్యుడు పలికే ప్రతి మాటకు లెక్క చెప్పాలని రాసి పెట్టాడు. లూకా సువార్త 17 మీకు ఇచ్చిన తలాంతులు, డబ్బుల విషయంలో లెక్క అడుగుతారని చెప్పాడు ఆయన.
ప్రతిదీ లెక్క చెప్పాలండి, ప్రతిదీ లెక్క చెప్పాలి. పర్వాలేదు అనుకునేదానికి అవకాశం లేదు. ఈ పూట 50 మందికి నేను చేసే మనం ఇదే. తీర్పు దినమున దేవునిని పిలిచి ప్రశ్నిస్తే నీ జవాబు ఏంటి? ఏం చెప్పుకుంటావు? హేరోదు అనేవాడు ఒక రాజు, రాజపీఠంపై సింహాసనాసీనుడై ప్రసంగం చేస్తే అందరూ ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారు. నీ స్వరము దేవుని స్వరముగా ప్రజలు పతాక శీర్షికలో నిన్ను గణపరిచినప్పుడు వినమ్రంగా తగ్గించుకొని సమస్త మహిమ దేవునికి అనాల్సింది పోయి ఆ మహిమను ఆస్వాదించిన ప్రయత్నంలో ఆ సింహాసనం మీద ఉండగానే దేవుడు మొత్తితే పురుగులు పడి చనిపోయాట. రాజ్యములు ఎలుచున్న వారు తమ తమ సింహాసనములందుండగానే శిక్షింపబడుతున్నారు. అర్థం వారికన్నా మించిన ఒకడున్నాడనే కదా. నువ్వు రాజ్యాధికారం పొందిన రాజ్యాధినేతవైనా నీది అల్టిమేట్ అథారిటీ కాదు, నీ పైన ఒక అధికారి ఉన్నాడు. ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? మోకరించినందుకు కాదు. అయ్యా, నేను శతాధికారిని, నా చేతి కింద 100 మంది అధికారులు ఉన్నారు, అయినను నేను సహా అధికారమునకు లోబడిన వాడినే అని చెప్తే ఆయన ఆశ్చర్యపోయి సంబరపడ్డాడు. ఆహా, తన కింద 100 మంది ఉన్నారని కాదు, తాను మరొక అధికారం కిందనే ఉన్నాను అని అర్థం చేసుకున్నాడు. ఇదిరా క్రమం అంటూ శిష్యులకు చెప్పి ఆయన ఉద్బోధ చేశాడు. లోకములో పెద్దలు అదే చెప్తారు, తాడి దన్నేవాడు తల దన్నేవాడు ఉంటాడని కాదు, నీకన్నా మించినోడు ఇక్కడే ఉంటాడనేది సామెత భావం. కానీ అందరికన్నా మించినోడు విశ్వ సామ్రాజ్యములను ఏలుతున్న చక్రవర్తిగా దేవాది దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పొద్దుగూకల తుపాకీ పట్టుకొని కూర్చున్నాడా? కత్తి పట్టుకొని తిరుగుతున్నాడా? ఆయన నీ కొరకు సమస్తాన్ని సృష్టించలేదా? ఈ భూమి మీద అన్న పానములు నిలువ నీడ అన్నీ నీ కోసం తయారు చేయలేదా? పుట్టినది మొదలుకొని ఇంతవరకు నిన్ను సంరక్షించలేదా? 99% నీకు సమకూర్చువాడిగా ఉండి ఈ సమకూర్పును దుర్వినియోగం చేసిన విషయంలో ఆ 1% తీర్పు దినమును ప్రశ్నించబోతున్నాడు. నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. నువ్వు తప్పకుండా జవాబు చెప్పాలి. గత రాత్రి నేను ప్రస్తావించాను, ఆదామా నీవెక్కడా? నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి అడుగుతాడు. 4వ అధ్యాయం, కయ్యను నీ సహోదరుడు ఎక్కడ? నీ కుటుంబ సభ్యుల గురించి అడుగుతాడు. లూకాసు సువార్త 17వ అధ్యాయం, నీకిచ్చిన డబ్బు ఏం చేశావు? డబ్బు గురించి లెక్క అడుగుతాడు. ఇవన్నీ తీర్పులో మనము దేవుని ఎదుట చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రజలరా, ఈ సభల చివరి రాత్రి తీర్పు దినం ఒకటి ఉంది, ప్రతిదండన దినం ఒకటి ఉంది, విమర్శ దినం ఒకటి ఉంది. నువ్వు లెక్క చెప్పుకోవలసిన పరిస్థితి వస్తుంది. నీ తప్పులన్నీ వరుసగా నీ ఎదుట పెట్టి చీల్చేస్తాడు. ఆ దినము మనకు తప్పాలి అంటే ఏం చేయాలి? నీ ఎదుట పెట్టి శిక్షించడానికి కారణమైన పాపములు క్షమించబడితే సరిపోతాయి. ప్రాయశ్చిత్తము జరగాలి, క్షమాపణ రావాలంతే. బాకీ తీర్చాలంటే ఏ రోజున తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు, ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తీసుకున్నావు, ఎంత కట్టావు, ఎంత ఎగ్గొట్టావు, లెక్కలన్నీ బయటికి తేల్చాలా. అదే బాకీ రద్దు చేసేస్తే లెక్కలేదు డొక్కలేదు వేసి రక్తం ఇచ్చి మాఫీ అయిపోతే తిరుగులేదని బాబు చెప్పేది అది. నేను ఆనాడే చెప్పాను విజయవాడ జింకాన గ్రౌండ్స్లో సభలో, రుణమాఫియా ఇంత కిక్కిస్తే అసలు పాపాల మాఫీ ఎట్లుంటుంది నువ్వు ఆలోచించుకున్నాను. ఎందుకంటే అది ఇహపర జీవితాలకు చెందినటువంటి విషయం. ఇది నీ ఆత్మను, ఈ శరీరపు జీవితం తర్వాత ఉండే నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే పాపక్షమాపణను నువ్వు అంత తక్కువగా తీసుకుంటున్నావా? 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 క్షమించబడి దగ్గరికి అంతేసిన నీవు
అందుకనే 32వ కీర్తన, తన అతిక్రమలకు పరిహారము నొందినవాడు ధన్యుడు. ఎవడికి 10 లక్షలు మాఫీ చేయబడింది వాడు ధన్యుడు కాకపోతే ఏమంటారు మరి అన్ని? అదృష్టవంతుడు, మహత్యాతకుడు, దశమంతుడు ఎన్ననను 10 లక్షలు మాఫీ అయిపోయింది అక్కడ. కానీ తెలిసి చేసిన తెలియక చేయకపోయిన జన్మ కర్మ పాపములన్నీ క్షమించబడి వాటి ఫలితమేక నీ మీదకి రాకుండా వాటిని మరిచిపోయి నీకు నూతన జీవాన్ని, నిత్య జీవాన్ని ఖరారు చేయడం అంటే ఇంతకు మించిన ధన్యం ఏముంటుంది ఆలోచించమని అడుగుతున్నాను. నీవు చేసిన పనులన్నీ, క్రియలని, తప్పులని వరుసగా నీ ఎదుట పెట్టి తీర్పు తీర్చి ఆ భయంకర దినాన్ని ఎదుర్కొంటావా? లేకపోతే ఆ పాపములన్నీ క్షమించబడిన దినముగా నేటి రక్షణ దినంగా దీన్ని వాడుకుంటావా? ఒక పాపాత్మురాలు సీమోని ఇంట యేసు ఉండగా వచ్చి కాళ్ళ మీద పడి కన్నీరు గార్చి పశ్చాత్తాపడి భయంకరంగా పాపాలను ఒప్పుకొని ఏడిస్తే ప్రభు అన్నాడు, ఈమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయి. యేసయ్య పాద సన్నిధికి ఎందుకు రావాలి? ఏదో ఒళ్ళు నొప్పులు తగ్గుతాయంట, తలనొప్పి తగ్గుతుందంట, ఏదో స్వస్థత అంట, ఏదో కొంచెం ప్యానం బాగుంటుందంట, డబ్బులు వస్తాయంట. అవన్నీ నిజమే, చాలా చిన్నవి. అసలు ముచ్చటేంటంటే పాప క్షమాపణ. ఇదిగో యేసునాథుని పాద సన్నిధి ఇప్పటికీ నీకు అందుబాటులో ఉంది. గత రాత్రి చెప్పాను, 20 సంవత్సరాల విదేశాల్లో ఉండి పాలేర్తనం చేసి ప్రార్థన మర్చిపోయి ఎన్నో రకాలుగా చితికిపోయిన జీవితం ప్రభు సన్నిధిలో మోకరించగానే తన పాద సన్నిధిని అందుబాటులోకి తెచ్చిన ఒక అద్భుతమైన దేవుణ్ణి ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబుడు ఒక్కడు మిగిలిపోయాను, కనిపెట్టి 3 రాత్రులు ప్రార్థించగా ప్రభు పాదములు దొరికాను కాదు, వెంటనే దేవుని పాదాలు తనకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు పరమగీతల 3లో అందరినీ, పట్టణమును, వీధులను, సంత వీధులను, వాళ్ళందరినీ విడిచిపెట్టి ముందుకు రాగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురు పడ్డాడు. నువ్వు వదలాల్సిన వారిని వదిలితే చాలు. దేవునితో నువ్వు సంబంధం ఏర్పాటు చేసుకుంటే విమర్శించే వారితో నువ్వేం సాగుతావు? దేవుని ఎందుకు భయభక్తుని కలిగి జీవిస్తానంటే ఏదో తాగుబోతును చూసినట్టు చూస్తే నువ్వేం చేయగలుగుతావు? ఏమైనా కొంపలు కూల్చావా? ఏమైనా పాపిష్టి పని చేసావా? ఉన్న పాపాలు మన భక్తిగా ఉంటారంటే కన్నెర్ర చేస్తే నీకు వాడితో ఏమి సాగుతావు? ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సత్యం. తీర్పు దినమున చీల్చివేస్తాడు, తప్పించుకునే ఛాన్స్ ఉండదు. మరేం చేయాలి? నేడు అనబడు సమయం ఉండగానే ఆయన ప్రార్థనలు ఆలకించువాడిగా కరుణాపీఠం మీద కూర్చొని ఉండగానే మన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతిని నిన్ను పవిత్రపరుస్తాడు. అవకాశం ఇంకా ఉంది. ఆ తీర్పులో హోల్తే ఇంకా అవకాశం ఉండదు. క్షమాభిక్ష పెట్టే కాలం ఇదే. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తీర్పులో నిలబడాలి, శిక్షను అనుభవించాలి. దాని అంతము ఘోర నరకం. అందులో నీకు అవకాశం ఉండదు. ఈ రాత్రి వింటున్న ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎందరిని చూసాం మనం? 430 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలు ఇనుప కాడి కింద నలిచివేసినటువంటి ఐగుప్తు రాజైన ఫరో దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా లోబడక హృదయాన్ని కఠినపరుచుకొని ఏమయ్యాడు? దేవుని తీర్పుకు బరే ఎర్ర సముద్రంలో పడి చావలేదా? 9 అడుగుల ఇనుప మంచాన్ని చేసుకొని భారీ కాయుడై ఉన్నత దేహుడై నన్నెవడు టచ్ చేయలేడన్నట్టుగా ప్రపంచాన్ని భయపెడుతూ బతికిన బాషాను రాజైన ఓగు ఒక్క దెబ్బకు చావలేదా? వాకిట్లో నిలబడి డాబా మీద ఆరబోసిన ఒడియాలు తీసేసి అంత ఎత్తుండేవాడంట గొలియాతు. ఒక్క రాజు దెబ్బకు చావలేదా? ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఫరో అనే ఐగుప్తు రాజు బలైపోయాడు. బెల్షస్సరుకు తెలిసి వచ్చింది, నెబుకద్నెజరు గడ్డి వేశాడు.
బాషాను రాజైన ఓగు అయిపోయాడు, సీహోన్ అయిపోయాడు. ఎరికో రాజుకు పుట్టిన గతి ఏంటో గుర్తు చేసుకోండి. ఈ రాత్రి నా మనవి, మనుష్యుడు ఎవడైనా, వాడే దేశమనే భాష మాట్లాడేవాడైనా, ఏ విశ్వాసులు ఉన్నవాడైనా, సృష్టికర్త ఒక్కడే. ప్రపంచ మానవులందరికీ ఒకటే స్వర్గం, ఒకటే నరకం. 2 నరకాలు 4 స్వర్గాలు లేవు. అడ్రస్ అదే. నువ్వు స్వర్గములో ఉండాలా, నరకంలో చావాలని తేల్చాల్సింది నిన్ను సృష్టించిన వాడే కదా. ఆ అధికారం ఇంకొకరికి ఎందుకు ఉంటుంది? మరి ఆయన వద్దకు వెళితే ఆయన ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. దేవునికి భయపడ్డావా? దేవుని గుర్తుపెట్టుకున్నావా? సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకొని 10 మాటలు ఎందుకన్నా తెలిసిన? ఇందాకన్నది అదే, దేవుని మరచువారులారా, ఇవన్నీ నీ ఎదురు బిడ్డ చీల్చివేస్తాను. గుర్తుపెట్టుకో, గుర్తు తెచ్చుకో. దేవుణ్ణి మర్చిపోయావా, దెబ్బతింటావు. ఎవరు కూడా తప్పించుకునే అవకాశం ఉండదని ప్రభు సేవకుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని తీర్పు ఎలా ఉంటుందో చెప్పనా? 2 మాటలు మనం చేసి ముగిస్తాను. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవా అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతని వయసు అప్పటికి 500 సంవత్సరాలు. 1 రోజు 2 రోజులు కాదు, 500 సంవత్సరాలు భూమి మీద బ్రతికిన వ్యక్తి దేవుని ఎదుట నిందారహితుడిగా బ్రతికాడంట. మన బ్యాచ్ ముందు 40 రోజులు కలిసిపోతున్నారు. వల్ల కాదు, 41వ రోజు చెలరిగిపోతామే, మళ్ళీ రక్తం ఇచ్చి. ఈ 40 రోజులు ముక్కు పట్టుకుని చచ్చిపోయి, నాకు నా వల్ల కాదు, నువ్వు ఏమనబాకు, దండం పెడతాను. రిజర్వాయరు గేట్లు ఎత్తేస్తే నీళ్లు ఉరికి పడిపోతే చూడు, ముందుకు వచ్చి అడ్డ పడిపోతాడు ఒక్కొక్కడు 41వ రోజున. నీ వైరాగ్యం, నీ భక్తి నిష్ట మండిపోను. 500 సంవత్సరాలు ఉన్నాడు సార్ నోవాహు. ఒక సీజన్కి ఏడవలేకపోతున్నావు నువ్వు. ఎంతోటి దానికి మళ్ళీ సిద్ధాంతం, రచ్చ, చర్చ, గొడవ, గోత్రం, పెద్ద ప్రధానమంత్రిగా స్థాయిలో ఇడి అయిపోయే చర్చ. నువ్వు ఆయన రేంజ్ ఎక్కడ, నువ్వు ఎక్కడరా బాబు? ఆలోచించు. 500 సంవత్సరాలు ఒక్క లోపం లేకుండా బతికాడట మనిషి. ఈ తరం వాళ్ళు నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనపడ్డావు. ఈ లోకం, దాని పాపం, మనుషుల ఘోరం ఎక్కువైపోయింది. శిక్ష రాబోతుంది అన్నాడు. జలప్రళయం రాబోతుంది. ఎవడైనా ఓడలోకి వస్తే సేఫ్ లేకపోతే పోతాడు. 1, 2 కాదు, 120 సంవత్సరాలు ప్రకటించాడు. 100 ఏళ్ళు పైనే. ఎవడు ఖాతరు చేయాలి, పట్టించుకోవాలా, ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. దేవుడు తీర్పు తీర్చు దినమున ఆకాశపు తూములు విప్పబడ్డాయి. The floodgates of heaven was opened. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. జలధారలు బిగించబడ్డవన్నీ తెరవబడ్డాయి. ప్రచండమైన వాన, మహాప్రళయభీకరంగా 40 పగలు రాత్రులు ధారాపాతంగా పడిపోయింది. కొండలే మునిగిపోయేంత వరద వచ్చింది. బిడ్డలారా, ఇదంతా సరదా కోసం, మనుషుల్ని బెదరగొడతాక చెప్పిన రాసిన కథ కాదు. మీరు వెళ్ళి చూడండి. హోలీ ల్యాండ్ ట్రిప్లో పెట్రా అనే ఒక ట్రిప్ ఉంటుంది. మీరు సరదాకి ఇప్పుడు ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలోనే, చదువుకునే పిల్లగాళ్ళ చేతుల్లో కూడా వచ్చేసినాయిగా. అందులో చూడు, పెట్రా అని కొట్టు. ఒక ప్రాంతమే, కిలోమీటర్ల కొద్ది ఒక రాజ్యమే, పెద్ద కోటగోడల వంటివి, పింక్గా ఉన్నటువంటి కొండలు, లేత గులాబీ రంగులో కొండలు ఉంటాయి. వాటి మధ్యలో గుర్రపు రథాల మీద వెళ్ళిపోయే ఒక దారి ఉంటుంది. అక్కడక్కడ మహారాజులు నివసించినటువంటి ఆనవాళ్ళు, కోటగోడలు, లోపల తొలచిన సురంగాలు, పీఠములు కనబడుతుంటాయి. రాజుల చరిత్ర తారీఖులతో సహా సకల ఆధారములు అక్కడ ఉంటాయి. అక్కడ ఎవరున్నారు, ఏ రాజులు ఉన్నారు, ఏ కాలంలో ఉన్నారు, ఎలా పరిపాలించారు, అన్నీ రాసి ఉంటాయి. $100 టికెట్ పెట్టుకెళ్ళి చూసి రావాలా, మామూలు ముచ్చట కాదు. అయితే
అన్నిటికన్నా మజా. దీన్ని ఎవడు కనుగొన్నాడు? ఇందులో ఎవడు నివసించాడు? ఎక్కడ ఎవడు పరిపాలన చేశాడు? ఏ గుర్రం మీద తిరిగేవాడు? ఏ రథం లోపల కంట వెళ్ళిపోయేది? ఇదంతా వ్యాపారంగా, ప్రదర్శనగా ఎప్పుడు పెట్టారు? ఇవన్నీ సండే స్కూల్ పాయింట్లు. అసలు పాయింట్ ఏంటి తెలుసా? అసలు ఈ గుహలు ఎట్లా ఏర్పడ్డాయి? ఈ కొండకి మధ్యలో ఒక రథం పరిగెత్తేంత దారి, 2 రథాలు అటు ఇటు తిరిగేంత ఫెసిలిటీ ఎట్ట ఏర్పడింది? కొండలు ఎవరు తొలిచారు? గూగుల్ చేసి చూడండి. మిగిలిన ఏకైక రిలయబుల్ సోర్స్, యాక్సెప్టబుల్ లాజికల్ రీజనింగ్ ఉన్నది ఒకటే. ఆ భయంకరమైన జలప్రళయములో అన్నిటి కోతకు గురైన కొండలు ఇవని సాక్షాత్కారాలతో నిరూపించబడింది. నోవహు జలప్రళయం ఒట్టి కథ కాదు, అది నిజమని నిరూపించే ఒక నేటి చారిత్రక ఆనవాలు పెట్రా. ఆ కొండలు చూడండి, కొండలు కోసుకుపోయి ఉంటాయి, నీటి ప్రవాహానికి చెక్కబడ్డాయి, చీలిపోయినాయి. ఎందుకు చెబుతున్నాను? దేవుని తీర్పుకు ఆనవాలు. కురిసిన నీటి వరద యొక్క ఎత్తు తగ్గడానికి 150 రోజులు పట్టిందటండి, 5 మాసాలు. ఆ నీరు ఇంకడానికి మానవ జాతి నశించిపోయిన మహా తీర్పది. అప్పుడున్న ఆలోకం, అప్పుడున్న ఆ భూమి జలప్రళయం నశించిపోయింది. కానీ ఇప్పుడున్న ఈ భూమి అగ్ని వర్షం చేత నాశనం కాబోతుందని వాక్యం చెప్పింది 2 పేతురు 3వ అధ్యాయంలో. అది ఎట్టుంటుందో శాంపుల్ చూపించాడు. ఆదికాండం 19లో సొదొమ గొమొర్రాల మీద యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకములు రాగా సొదొమ గొమొర్రా పట్టణములు కాలిబూడిదైపోయాయి. ఈ రోజున జానాబెత్తడి దేశం ఇశ్రాయేల్ దేశం, యోర్దాను దిగువ ప్రాంతాలు, ఇవన్నీ కూడా మృత సముద్రం. ఇవన్నీ ఏమండి, ఎవరైనా అడగండి ప్రపంచ పర్యాటకులను, కొద్దో గొప్ప జీకే ఉన్నవాడిని, వాట్ ఈజ్ స్పెషల్ డెడ్ సీ, మృత సముద్రం యొక్క ప్రత్యేకత ఏంటని అడగండి. అంటే అక్కడ మట్టి సౌందర్య సాధనంగా వాడతారంట కదండి, సోపులు ఇవి చేస్తారంట కదండి. ఈ రోజున ప్రపంచ సైనిక రంగంలో అమెరికాను కూడా లెక్క చేయని, ఖాతరు చేయని అజేయ బలమైన శక్తిగా ఉన్న రష్యా జానబెత్తడు దేశము ఇజ్రాయెల్ మీద ఎందుకు కన్నేసింది? రష్యా లాంటి సైనిక సంపత్తి కలిగిన మహా గొప్ప దేశానికి ఈస్ట్ గోదావరి పరిమాణంతో ఉన్న హైదరాబాదు నగర జనాభాలో సగం లేనటువంటి దేశం మీదకి ఎందుకంత కన్ను? ఏముందాడు తెచ్చుకోవడానికి పట్టుకెళ్ళి. బ్రిటిష్ వాళ్ళు దన్నెత్తారంటే, ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ అంత సంపద ఉంది, వజ్రాలు ఎట్టుకుపోయి ఇప్పటికీ పోజు కొడుతున్నాడు. కానీ ఇజ్రాయెల్ ఏముంది? ఖర్జుల కాయల కోసమేనా? జెర్సీ పాలు కోసమేనా దేశం దండెత్తింది? కొన్ని లక్షల కోట్ల 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 సంపద మృత సముద్రంలో ఉందట. నాకు లాంటి ఈతరానుడు వెళ్ళిపడ్డా సరే అందులో సావడం తేల్తమే. మృత సముద్రం అది. మునగడెవడో, ఆ బరువు, ఆ సాంద్రత, ఆ డెన్సిటీ ఎక్కువ, పోడెవడో. సరే, అసలు ఏంటి ఇందులో విశేషం? కొన్ని కోట్ల 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 రూపాయల విలువైన ఖనిజ సంపద అమృత సముద్రంలో ఉందట. ఇన్ని వందల కోట్ల ఖరీదైన ఖనిజ సంపద మృత సముద్రంలోకి ఎట్టొచ్చింది? సో సింపుల్. సొదొమ గొమొర్రాల మీద కురిసిన అగ్ని గంధకాలు ఆ పట్టణములు కాలి కరిగి దాని అవశేషం అంతా వచ్చి పడింది మృత సముద్రంలో. ఆ గంధకముల యొక్క శేషము, ఆ సల్ఫర్, ఆ ఫాస్ఫేట్ అవన్నీ పడిపోయినాయి. చూసుకోండి, గూగుల్లో ఉంటుంది మీకు. ఈరోజు మృత సముద్రము ఏమని సాక్ష్యం ఇస్తుంది తెలుసా? సొదొమ గొమొర్రాల మీద నుంచి అగ్ని గంధకములు ఆకాశం నుంచి పడ్డాయి అనడానికి నిదర్శనము మృత సముద్రం. జలప్రళయానికి నిదర్శనము పెట్రా కేవ్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఇవన్నీ కథా కాలక్షేపం కాదు. దేవుని తీర్పు ఎలా ఉంటుంది అని నోవహు జలప్రళయం దగ్గర తెలిసింది. దేవుని తీర్పు ఎలా ఉంటుంది అని సొదొమ గొమొర్రా పట్టణానికి తెలిసింది. ఈ గ్లోబ్ మీద, ఈ భూమండలం మీద అగ్ని వర్షము కురిసే ఒక భయంకర దినము రాబోతుంది.
దేవుని తీర్పు విధించబడిపోయే క్షణం రాబోతుంది. ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదు. నువ్వు చెప్పే సంవత్సరంలో తేజస్సునకు, సూర్య చంద్ర నక్షత్రములకును అదో చీకటి కమ్మే ఒక భయంకర దినం రాబోతుంది. ఆ దినము రాకముందే నీ అతిక్రమములకు పరిహారం జరగాలి, నీ పాపములకు క్షమాపణ కావాలి. దేవుని ఎదుట ధైర్యముగా నిలబడే పాప క్షమాపణ పొందిన వ్యక్తి అయిపోవాలి. దీనికి కావలసిన నీ తెలివి కాదు, నీ డబ్బు కాదు, నీ సంపద కాదు. నీ పాపములు ఒప్పుకొని నిన్ను క్షమించగలిగిన పరిశుద్ధ దేవుడకు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయటమే. తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన.